శ్రీ వెంకటేశ్వర స్వామి, నీకు సాష్టాంగ నమస్కారములు. నీ గ్రామంలో మందు విచ్చలవిడిగా తాగి భార్యను చితక తన్ని నోరు మూయించి ఇంట్లో కూర్చోబెడుతుంటే చూస్తూ కూర్చుంటున్నావయ్యా వెంకటేశ. తాగుడు తాగొద్దు, కుటుంబాన్ని పిల్లలను నాశనం చేయొద్దు, బెల్ట్ షాపులు మా పేటలో ఉండొద్దు అని మొరపెట్టుకుంటామా ఆమె చేసిన అపరాధం? వ్యసనాలను ఆధారంగా తీసుకుని ఆదాయం పెంచాలనే ఆలోచనతో ఈ లైసెన్సు లేని బెల్ట్ షాపులను ప్రోత్సహించే ఈ అవినీతి ప్రభుత్వానికి ఈ బీద కుటుంబాలు బలైపోతూ ఉంటే ఏమిటి నీ ఉదాసీనత? ముక్తిని కోరిన అన్నమయ్య, రామదాసులు లాంటి మహాభక్తులను పరీక్షించడంలో అర్థం ఉంది. తత్వజ్ఞానం తెలియని మాకు మొదట ధర్మాన్ని నేర్పు, ఆ తరువాత పరీక్షలు పెడుదు గాని. నిరుపరాధులైన స్త్రీలకు కలిగే ఈ బాధలను పరిష్కారం చేయించకుండా పెళ్లి చేసుకుని ఒక వారం రోజులు సంబరాలు చేసుకుంటానికి నీకు మనసెలా ఒప్పిందయ్యా? అమ్మా లక్ష్మీదేవి, నువ్వైనా చెప్పమ్మా, ఇది న్యాయం కాదని. మా విన్నపాలు మా అందరికీ మంచి భావాలు కల్పించు. ఎందరో స్త్రీలు, సీతమ్మలు, పిల్లలు పడే ఈ హింసాకాండను తక్షణం ఆపుచేయించు. బెల్ట్ షాపులను మూయించు. ఈ అవినీతి రాజకీయాలను మానిపించు. నీ ఊళ్ళో మామూలు ప్రజల కుటుంబాలు నాశనం అయిపోతుంటే నీ పెళ్ళికి నన్ను ఎలా రమ్మంటావయ్యా? నీ రథాన్ని ఎలా లాగమంటావు? ఇదే అపరాధం అయితే నీకు కోపం వస్తే నన్ను శిక్షించు. నిన్ను నిరంతరం ధ్యానిస్తూ సంతోషంగా స్వీకరిస్తాను. శ్రద్ధాభక్తితో వినయ విధేయతలతో నీ భక్తుడు కాశీరాజు కుమారుడు, నీ గ్రామస్థుడు. నలుపంటే మాకిష్టం, చీకటంటే లేదు భయం. సూర్యోదయానికి స్వాగతం పలికే సూర్యాస్తమయం మా ప్రియం. మేము కాళ్ళకూరు గ్రామస్తులం. మన ధ్యేయం కాంతిమయం, మన మార్గం క్రాంతియుతం, మన జీవం గాంధీవం, మన ప్రాణం పాశుపతం.